నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఆంధ్రలో భాషలో పరిణత లేకుండా పెద్ద చిన్న అనే తేడా లేకుండా మనమే ఒక ముఖ్యమంత్రి గారిని, ఒక ఎమ్మెల్యే గారిని, ఒక ఎంపీ గారిని ఓటు ద్వారా గెలిపించుకుంటాం. మళ్ళీ వాళ్ళనే మనకు నచ్చన్నాడు భాషలో వక్రంగా మాట్లాడి తూలనాడుతున్నాం. ఈ మధ్యకాలంలో ఇటు కేసీఆర్ కానీ అటు జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా అలాయి బలాయి తీసుకొని ఆటలు ఆడుకుందామా అని వాళ్ళు అవసరమైనప్పుడు ప్రగతి భవన్లో పండుగ చేసుకున్నారు. రాయలసీమ రతనాల సీమ అన్నారు. ఇలా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినాడు 53 రోజుల్లో. మరి ఆయన కుటుంబం కానీ ఎవ్వరు కూడా కనీసం స్పందించలే. మంచిగా చెడు. ఇలా ఒకనాడు రాజశేఖర రెడ్డి గారు శాసనసభలో ఫ్యామిలీ తల్లి తండ్రి గురించి మాట్లాడారు. తర్వాత ఇంకా ఇద్దరు దుర్మార్గులు శాసనసభలో ఒక మహిళా తల్లి గురించి మాట్లాడారు. ఇవాళ ఏంటంటే అసలు మనం భాష ఆయన మాట్లాడినటువంటి దాన్ని బయట చెప్పుకోనికే సిగ్గవుతుంది. అందుకు ఇప్పుడు నేను మాట్లాడినటువంటి వ్యక్తి ఒకనాడు ఎమ్మెల్యే, తర్వాత మంత్రిగా పనిచేసింది. ఆయన తల్లి గురించి, భార్య గురించి అట్లాంటి పదాలు ఏంటంటే అతను కూడా మా ఇంటి దగ్గర నేను ఒక అమ్మ కడుపులో పుట్టిన, నాకు ఒక భార్య ఉన్నది, నాకు ఒక చెల్లెలు ఉన్నది, వేరే ఇంటికి ఇచ్చినాం అంటే ఆ విధంగా ఇవన్నీ కూడా మనిషి మాట్లాడి అతనికి ఏ విధంగా భార్య ఉన్నది, తల్లి ఉన్నది అనే మాట మర్చిపోతే ఇంకా దాన్ని ఏం చేయలేదు. అందుకే భాషలో ఇప్పుడే కానీ చెడు సాంప్రదాయం ఉండకూడదు. మనం అశోకుని ధర్మచక్రములో అహింసా సిద్ధాంతం మీదనే బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం స్వరాజ్యం తెచ్చుకున్నాం. మహాత్మా గాంధీ చూపించిన కలలే మనిషిని కొట్టడము, చంపడమే కాదు హింస. మానసిక శోభ పెట్టి అతన్ని బాధ హింసిస్తే కూడా అది కూడా హింస కిందకే వస్తుంది. అందుకు ఇతను చేసినటువంటి కేసీఆర్ మాట్లాడేది, ఆ తర్వాత ఆయన కుటుంబ సభ్యులు, ఇటు జగన్మోహన్ రెడ్డి అనుచరులు మాట్లాడేదంతా కూడా హింసావాదంతో కూడుకున్నటువంటిది. రాబోయే తరాలకు ఈ 2 రాష్ట్రాలలో వీళ్ళు ముఖ్యమంత్రులు అయినాక నేర్పేది ఏంటంటే అన్నము తినే దాంట్లో విషయం కలపాలి అని ఒక ఆయన నేర్పేది. ఈయననేమో అవసరం అయినప్పుడు నీళ్ళ మీద, ఉద్యోగాల మీద రచ్చగొట్టి ఈయన బెనిఫిట్ ఉంది. ఇది ఎక్కువ కాలం నడవదు. నేను దాడి చేసే కాడికి వచ్చింది అంటే ఎప్పుడే కానీ శిశుపాలన లేక 99 అయినాక ఇటువంటి గట్టే పడుతుంది. కాబట్టి మనం రాబోయే తరాలకు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు నేర్పింది ఏంటంటే మనము పరోపకార బుద్ధి ఉండాలి, పరమత సహనం ఉండాలి, అన్ని ప్రాంతాలు సమానమే, భారతదేశంలో మనమందరం భాగస్వాములం అనేది ఉండాలి, హింసాయుత కార్యక్రమాలు చేయకూడదు అనేది మా పార్టీ సిద్ధాంతం. అందుకొరకే మరి ఇవాళ 119 నియోజకవర్గాల్లో 17 పార్లమెంటులో అహింసా సిద్ధాంతం మీద నిరసన కార్యక్రమాలు తెలియజేస్తారు.